ఏంది ఈ సినిమాకి 5A అండ్ 5Bయా? ద హెల్, రెండు క్లైమాక్స్లు, ఇద్దరు విలన్స్. ఎందుకు ఇదంతా? వై? ఎవరి కోసం? ఎవడు చూస్తుండని చెప్పి? బాప్రే బాప్. చూసి నేనైతే తట్టుకోలేకపోయినా. మీకు తట్టుకునేంత గుండె ధైర్యం ఉంటే పోయి కూర్చోండి, చూడండి, మీకే అర్థమైపోతుంది సినిమా ఏందో. అసలు ఈ సినిమాకి హైప్ లేదని చెప్పి వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా హౌస్ఫుల్ 5A, హౌస్ఫుల్ 5B అని చెప్పి ఎట్లా తీసిండ్రు? ఎవడు తీస్తున్నాడు టికెట్లు? ఎవడు చూస్తలేడు సినిమా. నేను పోయిన థియేటర్ సినీపాలిస్లో 6 ఉన్నాం, జస్ట్ 6. మా 6 కోసం మన సినిమా వేసిండంటే నాకే నమ్మబుద్ధి కాలే. వాడే ఆగమైపోయింది. ఏందన్నా అసలు ఈ 5A 5B ఏందన్నా, అసలు ఎవరు తీసుకుంటలేరు కదా టికెట్లు అని చెప్పి. బాప్రే, చెప్పలేను మీకు నేను నా బాధ, అస్సలు చెప్పలేను. అంత ఘోరం ఉంది సినిమా. సినిమా ఘోరం ఉంది, నన్ను చంపుకదిన్నది ఘోరం అంటే ఘోరం ఉంది. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గిస్ ఫక్రీ, జాక్లిన్ ఫెర్నాండెస్, జాకీ ష్రాఫ్, బాబీ డియోల్, ఇంకా సంజు బాబా. ఇంతమంది ఉన్నారు. ఎందుకురా? వైరా? ఎవడి కోసం రా? ఎవడు చూస్తున్నారా? నాకు అర్థమైతలేదురా. ముందే సినిమాలకు వస్తలేరు ఆడియన్స్ అని చెప్పి తల బాదుకుంటున్నారు. ఈ టైంలో మీరు ఒకటే సినిమాకి 2 ఎండింగ్లు పెట్టి దాన్ని అమ్ముదామని చెప్పి ఆడియన్స్కి అమ్మేద్దాం అని చెప్పి ఎట్లా అనుకున్నారు? ఎవడు చూస్తాడు అనుకున్నారు? ఆ థాట్ ఎవడికి వచ్చింది? ఏ నా కొడుకుకి వచ్చింది అసలు? ఇంతకుముందు కూడా బాలీవుడ్ నుంచి క్రేజీ ఎక్స్ అని చెప్పి మూవీ వచ్చింది, దాన్ని కూడా సేమ్ అట్లని చేద్దాం అనుకున్నారు. బట్ అది అటు ఇటు కాకుండా ఎటో పోయింది. అది ఎవరికి పత్తకే లేదు అసలు అది. మళ్ళీ ఇప్పుడు దీంట్లో స్టార్ క్యాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కంపల్సరీగా డివైడ్ చేద్దామని చెప్పి చేసిండ్రు. నేను చెప్తున్నా కదా, నేను 5A చూసిన, 5B చూడలేదు. 5B చూడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్నిట్లో స్పాయిలర్స్ వచ్చేసింది. అసలు చూడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్, మీరు చూసి కూడా ఏం పీకేది లేదు. కొంచెం 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 కొంచెమైనా జోక్ ఉండాలి కదా, కొంచెమైనా నవ్వు రావాలి కదా, కొంచెం లిటిల్ బిట్. ఆ లిటిల్ బిట్ నవ్వు కూడా లేదు అసలు. లిటరల్లీ 40 to 50 minutes అవుతుంది వెయిట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ వస్తుంది నవ్వుకోవడానికి, సర్ప్రైజింగ్ ఒక కాన్వోలో ఒక జోక్ వస్తుంది అని చెప్పి. ఎంత దరిద్రం అంటే లిటరల్లీ అక్షయ్ కుమార్ది ఎక్స్ప్రెషన్స్ హీరా ఫెరీలో ఎట్లా ఎక్స్ప్రెషన్స్ పెడుతుండే అబ్బే ఎక్స్ప్రెషన్స్ పెడదామని ట్రై చేసిండు. బట్ వెన్ ఎవర్ హీ డస్ సమ్ కైండ్ ఆఫ్ క్రింజీ ఎక్స్ప్రెషన్స్, నాకైతే లిటరల్లీ మా ఎందుకురా, ఎందుకు చూస్తున్నారా ఈ సినిమా అనిపించింది. మళ్ళీ దీనికి 5B ఎట్లా పెట్టిండ్రా వీడు అని అనిపించింది. సాంగ్స్ ఆబ్వియస్లీ 2, 3 సాంగ్స్ బాగుంటాయి. మూవీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటర్ వీళ్ళందరూ వేస్ట్ అక్కడ. అసలు సాజిద్ నడియాడ్ వాళ్ళ ఎట్లా తీసుకున్నావురా బాబు నువ్వు ఈ సినిమాని? ఎవరికి చెప్పినావు? ఏం చేసినావు? నీ డెసిషన్ నువ్వే తీసుకొని నువ్వే చేసేసినావు. ఏంది కొంపదీసి? నాకు అర్థమవుతలేదు. అరే చూసేటోళ్ళు మేమైతే నువ్వెందుకు అంత ఆగమై తీసినావు? లిటరలీ డైరెక్టర్ కూడా చాలా రోజులకు తీసిండు. ఆ సినిమాటోగ్రఫీ కానీ మరి షిప్ చూపెట్టే షిప్ కూడా దీనికి మళ్ళీ బడ్జెట్ ఎంతనంట 200 to 400 crores మధ్యలో ఉంటుంది అని అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్గా అమౌంట్ ఎంత అనేది బయటికి రాలేదు ఆఫీషియల్గా. సో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ సినిమా ఈజ్ ది వరస్ట్ క్రింజియస్ట్ ఫిలిం ఇన్ ద బాలీవుడ్ అంటే ఇదే. అక్షయ్ కుమార్ది ఇంతకుముందు సినిమా కొంచెమైనా బాగుండే, దిస్ మూవీ కొంచెమన్నా బాగుండే, చూడాలనిపించింది. దాంట్లో ఎక్స్ప్రెషన్స్ బాగుంది, ఓకే, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ అనేది ఉండే. ఎక్కడా బాగాలేదు. లిటరలీ చంపేసింది మనల్ని. సింపుల్ స్టోరీ లైన్, ప్లాట్ లైన్ చాలా చిన్నది. బట్ ఆ చిన్నదాన్ని మనం ఎంత ఎంగేజింగ్ చేయాలంటే మాటలతోని, ఎక్స్ప్రెషన్స్తోనే ఎంగేజింగ్ చేయాలి. ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే క్రింజ్ స్టఫ్ ఓవర్ యాక్టింగ్. ఈ సీన్ ఏదైతే ఉందో దండంరా బాబు, నా వల్ల కాలేదు అసలు ఆ సీన్ చూస్తుంటే. ఇంత క్రింజ్ అయిందిరా బాబు. మరి ఇంత క్రింజా? బాలీవుడ్ స్టాండర్డ్స్ బేస్కి పడిపోయింది. మొత్తం లో స్టాండర్డ్ క్రింజ్ స్టఫ్ డైలాగ్స్. ఎంత డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి తెలుసా? మళ్ళీ దీనికి యూఏ సర్టిఫికేట్ ఎవడరా అది ఇచ్చింది? నాకు అర్థం కాదు. ఏ సర్టిఫికేట్ ఇవ్వకుండా యూఏ సర్టిఫికేట్ ఇచ్చిండు. వామ్మో, ఫ్యామిలీ చూసే సినిమా అయితే అస్సలు కాదు. నిమిషానికి ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఒక దగ్గర అభిషేక్ది ఒక కామెడీ ఉంటుంది. ఎంత చెత్త కామెడీ ఉంటుంది తెలుసా? చనిపోయిన శవం కూడా లేచి వస్తుంది ఆ కామెడీ అంటే. ఇది కామెడీ ఆరా అని చెప్పి ఉల్టా అడుగుతుంది. అంత దరిద్రంగా ఉంది తెలుసా? బాప్రే, ఎట్లా తీస్తారా సినిమాలు? ఎట్లారా మీ బతుకులేందిరా బాలీవుడ్? సస్తారా అయింది చూసి ఉరేసుకునేటట్టు ఉన్నారు అందరూ బాలీవుడ్ వాళ్ళందరూ. ఇంత దరిద్రపు కొట్టు సినిమా చూస్తే
హౌస్ఫుల్ 6 కూడా వస్తుంది మన దరిద్రం కొద్దీ. తీసేటోడు ఎదవైతే చూసేటోడు కూడా ఎదవనే, ఆబ్వియస్లీ వాళ్ళు అట్లనే తీస్తారు, మనం అట్లనే చూస్తాము. నాకంటే తప్పలేదు, మీకు తప్పకుండా నేను చేస్తా, మీరు ఓన్రీ చూడుండి మీకే అర్థమవుతాయి క్రింజ్ స్టఫ్ అనేది ఎట్లుంటుంది. ఇప్పటికే రీల్స్లో చూసి చేస్తున్నాం కదా, అదే స్టఫ్, అదే గొడవ, అదే బాధ, అదే తన్నుకునుడు. వద్దురా బాబు, మీకు దండం, మీ సినిమాకి దండం. బాలీవుడ్లో కామెడీ అనేది చచ్చిపోయింది లిటరల్లీ. దే జస్ట్ లాస్ట్ దేర్ ఫెయిత్ ఇన్ దిస్ జాన్రే. కామెడీ జాన్రే అనేది ఎప్పుడో చచ్చిపోయింది, అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అయినా సరే తీద్దాం, ఏదో ఒకటి పెట్టి తీసేద్దాం, ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేద్దాం అని చెప్పి ఇప్పుడు పెట్టిన ఈ 2 ఎండింగ్ ఏదైతే ఉందో అది మన తెలుగులో మాత్రం రావద్దని కోరుకుంటున్నాను నేను. ఈ 2 ఎండింగ్ టైప్ ఆఫ్ థింగ్ ఏదైతే ఉందో అది మాత్రం మన తెలుగులో అస్సలు రావద్దు, మన టాలీవుడ్లో అసలు అడిగే పెట్టద్దు అలాంటి కాన్సెప్ట్. వై? బికాజ్ లాస్ట్ 20 minutes కోసం ఎవ్వడు కూడా 300 పెట్టి పోడు సినిమాకి. మన తెలుగులో అలాంటి తప్పు చేయరని చెప్పి అనుకుంటున్నా. సో యా, సైనింగ్ ఆఫ్, బై డార్లింగ్స్.